స్టార్ 9 టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. కోయవాగు గ్రామంలో తాగునీటి సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తోంది. త్రాగడానికి నీరు లేక అవస్థలు పడుతున్న తీరు. అసలే వేసవికాలం కావడంతో మిషన్ భగీరథ నీరు కలుషితంగా రావడంతో కనీస అవసరాలు తీర్చుకోలేక గుక్కెడు నీళ్లు తాగలేక నానా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం కోయవాగు గ్రామంలో త్రాగునీటి సంక్షోభం తీవ్ర రూపం దాల్చి ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. త్రాగునీరు అనే ప్రాథమిక అవసరం కూడా అందని పరిస్థితి నెలకొవడంతో గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ భగీరథ పథకం కింద సరఫరా అవుతున్న నీరు కలుషితమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామంలో పరిస్థితి క్రమంగా దిగజారుతూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోంది. త్రాగడానికి పనికిరాని నీరు రావడం, కొన్ని వార్డుల్లో అసలు నీళ్లు రాకపోవడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని 1వ వార్డు నుండి 5వ వార్డు వరకు త్రాగునీటి సరఫరా అసమానంగా ఉంది. కొన్ని చోట్ల రోజులు గడిచినా నీళ్లు అందకపోవడం, మరికొన్ని కాలనీలలో మురికిగా దుర్వాసనతో నీరు రావడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రత్యేకంగా ఎస్సీ కాలనీలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. అక్కడి ప్రజలు త్రాగునీటి కోసం వేరే చోటికి వెళ్లాల్సి వస్తోందని, లేదా మినరల్ వాటర్ కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు వస్తున్నాయనే పేరు మాత్రమే తాగడానికి పనికిరావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైప్ లైన్ సరిగా నిర్వహించకపోవడం వల్ల మురుగునీరు త్రాగునీటిలో కలుస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాడైన పైపులు, లీకేజీల సమస్యలు మరింత తీవ్రం చేస్తున్నాయని వారు తెలుపుతున్నారు. ఈ అంశంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఎన్నికల సమయంలో గ్రామానికి చేరుకొని సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చిన ప్రజాప్రతినిధులు ప్రస్తుతం గ్రామాన్ని పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. సమస్యలు తీవ్ర రూపం దాల్చినా ఈ సమయంలో స్పందించాల్సిన వారు కనిపించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోయవాగు గ్రామంలో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణాలు కూడా తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ఎక్కడ చూసినా సగం పనులు చేసి వదిలేయడం, నీటి ప్రవాహానికి సరైన మార్గం లేకుండా నిర్మించడం వల్ల మురుగునీరు నిల్వవుతోంది. కొన్ని చోట్ల నిర్మించిన డ్రైనేజీలు కొద్ది రోజులకే కూలిపోతున్నాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. పనుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ సమస్యల కారణంగా మురుగునీరు నిల్వ ఉండటంతో దోమలు పెరుగుదల అధికమైందని గ్రామస్తులు చెప్తున్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామంలో శుభ్రత సక్రమంగా నిర్వహించకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తోంది. గ్రామ పంచాయతీ సిబ్బంది సమయానికి చెత్తను తొలగించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. త్రాగునీటి సమస్య, డ్రైనేజీ లోపాలు, శుభ్రతా సమస్యలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించకపోవడం ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. త్రాగునీటి నాణ్యతను పరీక్షించరా? పైప్లైన్ లోపాలను సరిచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గ్రామానికి శాశ్వత పరిష్కారం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తగిన చర్యలు తీసుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. తక్షణ చర్యలు అవసరం. ప్రజల డిమాండ్లు మిషన్ భగీరథ పైప్ లైన్ లోపాలను సరిచేయాలి, శుద్ధమైన త్రాగునీరు సరఫరా చేయాలి, డ్రైనేజీ నిర్మాణాలను సక్రమంగా పూర్తి చేయాలి, గ్రామంలో శుభ్రతా చర్యలు చేపట్టాలి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ కోయవాగు గ్రామ పంచాయతీ కాగజ్నగర్ చింతగూడ గ్రామ పంచాయతీ 2 కలిసి ఉండే కానీ ఇప్పుడు డివైడ్ అయిపోయినాయి. దానికి 20 సంవత్సరాల ముందే ఫస్ట్ గుండమ్మ సర్పంచ్ ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు పీరియడ్లో ఈ పైప్ లైన్ వేసారు. మినిమం ఇప్పుడు మిషన్ భగీరథ పైప్ లైన్ వచ్చింది కానీ వాళ్ళు అది వేసినట్టుగా బిల్లులు తీసుకొని లీడర్లు అందరు చేసిండ్రు ఈ పని కుమ్మకు. ఇప్పుడు ఇంటింటికి నీళ్లు కూడా వస్తలేవు, నాళ్ళే పట్టుకొని బాగా ఇబ్బందులు ఎదురవుతారు. అంటే నాళ్ళ నీళ్ళు పట్టుకుంటారు, నాళ్ళ పైప్ వేసి పట్టుకుంటారు. మరి ఇట్లా మరి వాటర్ తాగడం వల్ల ఇప్పుడు రోగాల బారిన పడుతున్నారు ఏమైనా? గత్తలేదు. ఏ నాయకులు చెప్పినా, ఏ ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినా, ఎవరు చేసినా ఇవాళ పట్టించుకుంటలేరు. మీరు ఎన్నిసార్లు ఫిర్యాదు చేశారు ఇప్పటి వరకు? ఇంతకుముందు గ్రామ పంచాయతీని వాళ్ళకి చెప్తే వాళ్ళు అంటారు, దాని మీద స్పందిస్తలేరు.
అక్కడ పైప్ లైన్లు వలిగినాయి. అక్కడ నీళ్ళు మురుగు నీళ్ళు కూడా తాగుతున్నాం అన్నీ కలిపి. ఇప్పుడు వీళ్ళకి ఎండాకాలం దినం బీమార్లు వస్తే కూలీళ్ళకి ఎట్లా ఉంటుంది? దయచేసి దీని మీద స్పందించి కొత్త పైప్ లైన్ వేయగలరని మేము కోరుకుంటున్నాం. ఎంపీడీఓ గారిని కానీ, సర్పంచ్ని కానీ, గ్రామ వార్డు సభ్యులు కానీ వీళ్ళని మాత్రం దయచేసి మాకు కొత్త పైప్ లైన్ వేయాలి. దీని గురించి పేపర్కి ఇచ్చిండు, చేసిండు, అయినా కూడా ఏ లీడర్లు కానీ ఏ ఆఫీసర్లు కానీ ఎవరు పట్టించుకుంటలేదు. దీని గురించి స్పందించి గట్టి చర్య తీసుకోగలరని ఇది చేస్తున్నాం. లేకుంటే మీరు పట్టించుకోకుంటే మేము కలెక్టర్ దగ్గర పోయి ఫిర్యాదు చేస్తాం ఆసిఫాబాద్. దీని గురించి అందరికీ వేటు పడుతుంది, అప్పుడు తెలుస్తుంది. గ్రామ సెక్రటరీ కూడా చెప్పినా కూడా గ్రామ సెక్రటరీ కూడా పట్టించుకోవట్లేదు. మరి గ్రామ సెక్రటరీ గారు ఏమంటున్నారు? గ్రామ సభలలో కూడా చెప్తా అంటే ఆ అంటాన్ని కథం చేస్తలేరు. బిల్లులు మాత్రం బొచ్చడచ్చి ఉన్నాయి. ఇప్పుడు మరి ఆ పైసలు అన్నీ ఏం చేస్తారు, ఎవరు తింటారు ఏందో మరి, అని ప్రజలకు మాత్రం మేలు చేస్తలేరు. అడవులు ప్రజల కోసం లేరా? దుబ్బుకునే దానికి ఉన్నారు, తినడానికి ఉన్నారు, జేబులు నింపుకునడానికి ఉన్నారు, కానీ పని చేసడానికి లేదు. ఎవరు ఏ నాయకుడు గెలిచినా, ఎవరు కొత్త లీడర్లు గెలిచినా, పాత లీడర్లు గెలిచినా అదే పని. ఊరి మీద సరిగా స్ట్రీట్ లైట్లు పెట్టరు, సరిగా డ్రైనేజ్కి బ్లీచింగ్ పౌడర్లు వేయరు. చెత్తగా అక్కడ ఒక చెత్త ఉన్నది చూడండి ఎట్లున్నదో. ఎంతమంది చెప్పినా కూడా దాన్ని పట్టించుకుంటలేరు. మరి ఇప్పుడు టీఆర్ఎన్ టీవీ ద్వారా మీరు ఏం కోరుకుంటారు? ఇప్పుడు ఏం లేదంటే మాకు కొత్త పైప్ లైన్ వేసి మంచిగా వాటర్ వచ్చేటట్టు చేయాలి, అంతే. అయ్యో మాకు నీళ్ళకు తాగే నీళ్ళకు బాగా గోస అవుతుంది. మురుకు నీళ్ళల్లో నాళ్ళే పెట్టుకొని బిందెలు పట్టుకొని తాగటాన్ని పట్టుకుంటున్నాం. దయచేసి మాకు నీళ్ళకు మీకు సాయం చేయండి. బాగా గోస అవుతుంది, ఎండాకాలం తినవు, బాగా తిప్పలు అవుతుంది. నేను పెద్ద మనిషిని, అందులోకెళ్ళి గుంజుకొని పోయి ఆడ బకెట్లతో పడ్డవనాడు. మీరు కొంచెం కనికరించి మాకు సాయం చేయమని బతిమలాడుకుంటాను. నీళ్ళ కోసం ఎప్పనుండమ్మా? చాలా రోజుల సంవత్సరం అవుతుంది. మరి అధికారులకు చెప్పిరా? చెప్పితే ఎవరు పట్టించుకుంటలేరు. అంటే ఎవరు వచ్చి మీ సమస్యని పరిష్కరిస్తలేరా? మొన్న ఒకసారి మాట్లాడిపించారు, మళ్ళీ అత్తయ్య అన్నది సపోర్ట్ లేదు. మళ్ళీ అట్లా బాగా తిప్పలు అవుతుంది. అందుకెళ్ళి నాడు ఆ పురుగులు వచ్చినాయి, దోమలు వచ్చినాయి. మరి ఎట్లా మరి నీళ్ళు తాగితే మరి రోగాలు వస్తలేవా? ఇక ఇవి తాగేటోళ్ళు తాగుతాను, లేకుంటే అక్కడ ఫిల్టర్ నీళ్ళు తెచ్చుకొని తాగుతారు. ఇక మాకు ఇవి అలవాటు అయినాయి, నేను ఇవే తాగుతా. మా వాళ్ళు ఇవి తెచ్చుకొని తాగుతారు. దయచేసి మీరు అందరు కలిసి మా కోసం ఒక్క నీళ్ళ గురించి సాయం చేయండి. గోస అవుతుంది అయ్యా, నేను ఓటి కాళ్ళని ఏడ పడుతున్నా ఎక్కడ పడుతున్నా అని బాధపడుతున్నా. బాంచను కొంచెం మాకు లైన్ లేపియండి, జరంత కొత్త పైపులు లేపియండి, జరంత నీళ్ళ గోస అవుతుంది. మేము బతకాలా? అమ్మ మీకు ఎన్ని రోజుల నుంచి గోస అవుతుందమ్మా? మాకు 2-3 నెలలు అవుతుంది. సంవత్సరం కానీ అంతకుముందు కొన్ని వచ్చినాయి, కానీ ఇప్పుడైతే మొత్తం ఇక బంద్ అయినాయి. మీరు ఎవరికైనా చెప్పిరాలే అమ్మ? మరి చెప్పినాం ఫోటోలు తెచ్చుకోపోయిండ్రు, చేసిండ్రు. అయ్యా అక్కడ పట్టంగా చూద్దాం, నీళ్ళు పట్టంగా నాళ్ళకెళ్ళి పట్టంగా చూపించినాం. అయ్యా జర బాగా పైపులు అయ్యింది. మాకు కొంచెం మీకు ఇబ్బంది అనిపిస్తలే అమ్మ? మరి ఇబ్బంది అవుతుంది అయ్యా, ఇబ్బంది అయితే నడవట్టలేదు, కాళ్ళు లేవు, ఏం లేవు. ఓటి కాళ్ళని బాంచను ఇంకా పింఛన్ వాళ్ళని నేను బతుకుతాను, ఎట్టనో బతుకుతాను బాంచను. కొంచెం అంటే మాకు దయచేయండి. మీకు మీ నీళ్ళు మోసుకొని తీసుకొస్తారమ్మా? మేము మోసుకొస్తాను అయ్యా, మేము మోసుకొస్తాను. మరి ఏం చేయాలి? మరి ఎవరు చలిస్తలేరా మరి అధికారులు? ఎవ్వరు ఇస్తలేరు అట్లా, ఎవ్వరు ఇస్తలేరు. అధికారులు ఇస్తలేరు గెలవనైతే గెలిచిండు. అంటే ఓట్ల కోసమే వస్తారా రాజకీయ నాయకులు? మరి గట్టిగా వచ్చిండు. మరి అంటే సమస్య వస్తే పట్టించుకోరా? పట్టించుకుంటలేరు అయ్యా. అంటే చెప్తే ఏమంటారు మరి? ఏపిస్తామంటా అండి, ఏపిస్తాము అంటా అండి, అంతే. కానీ ఏపిస్తలేరు. నా పేరు ముంజామానంద్ కుమార్, కుమ్రంభీం డిస్టిక్, సిరిపూర్ కాగజ్ నగర్, కోయవా గ్రామ పంచాయతీ సంబంధించిన స్థానిక సమస్యలపైన అనేక ఇబ్బందులు అనేవి ఉన్నాయి. గతంలో కూడా ఈ ఊర్లో కొన్ని సంవత్సరాల నుంచి మిషన్ భగీరథ నీరు అనేది సరిగ్గా రావట్లేదు. అనేక ఇబ్బందులు అవుతున్నాయి. వార్డు నెంబర్ 1, 2, 3, 4, 5, 6 వార్డుల దాకా మిషన్ భగీరథ వాటర్ సరిగ్గా రావట్లేదు. వచ్చిన వాటర్ కూడా అరకొరగా వస్తున్నాయి. అందులోనే అనేక పైప్ లీకేజీలు ఉన్నాయి. లీకేజ్తో పాటు డ్రైనేజీలో లీకేజ్ అయ్యి ఆ డ్రైనేజీ వాటర్ కూడా మంచినీళ్ళ పైపులలో కలిసి వ్యాధి బారిన పడుతున్నారు. అదేవిధంగా శానిటేషన్ సమస్య చూస్తున్నాం. ఈ కోయవా గ్రామ పంచాయతీలో డ్రైనేజ్ నిర్మాణం చేస్తున్నారు, కానీ ఆ నిర్మాణం చేయడంలో ఏ రకంగా నిర్మాణం చేయాలి, ఎట్లా చేయాలని చెప్పేసి ఆలోచన లేకుండా గ్రామ పంచాయతీ ఇష్టారాజ్యంగా
నిర్మాణించడంతో నీరు ఎటు పోవాలని అర్థం కాని పరిస్థితిలో ఇవాళ ఉంది. ఇక్కడే మనం ఇప్పుడే చూస్తున్నాం, కంపు దుర్వాసన వస్తుంది, నీళ్ళు అనేటివి పోవట్లేదు. ఈ శానిటేషన్ సంబంధించిన పనులు కూడా సక్రమంగా లేవని చెప్పేసి దీన్ని చూడగానే అర్థమవుతుంది. పూర్తిగా ఈ వాసనతో ఇక్కడ ఉన్న కాలనీ వాసులందరికీ కూడా రోగాల బారిన పడుతున్నారు. పట్టించుకునే నాదులు లేని పరిస్థితిలో ఉంది. ఈ ఈ డ్రైనేజ్ సంబంధించిన వాటర్ పూర్తిగా బయటికి వెళ్ళిపోతేనేమో బాగుండేది. కానీ కోయవాకు సంబంధించిన విషయంలో ఎక్కడ డ్రైనేజ్ కట్టినా కానీ సగం డ్రైనేజీలు కట్టేసి ఆ నీళ్లు అక్కడే అట్లాగే ఉన్న విధంగా చేస్తున్నారు. అట్లా నిర్మాణం చేసిన డ్రైనేజీలు కూడా నాసిరక నిర్మాణంతో ఎక్కడెక్కడ వెంటనే కూలిపోవడం, లేకుంటే 4 రోజులకే ఆ డ్రైనేజ్ ప్రాబ్లం రావడం అట్లాంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. కాబట్టి వీటి సంబంధించిన విషయంలో ప్రత్యేకంగా అధికారులు అనే వాళ్ళు దృష్టి పెట్టకపోవడం వల్లనే ఇలాంటి అనేక నష్టాలు జరుగుతున్నాయి. ప్రధానంగా మంచినీరు, శానిటేషన్ అనేది కోయవా గ్రామంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదు. కోయవా గ్రామంలో నీళ్ళు అచ్చుడే లేదు, ఏరికే నల్లలు పెట్టి ఉంచింది. ఎప్పటి నుండి వస్తలేవమ్మా నీళ్ళు? నీళ్ళు బాగా రోజులు వస్తలేవు. మరి ఎట్లా ఇబ్బంది పడతారు? సంవత్సరం అయింది, నీళ్ళు వస్తలేవు. ఎవరికైనా చెప్పారా? చెప్పినాం కానీ అవి బాగు చేస్తలేదు. ఎవరెవరికి చెప్పారమ్మా నీళ్ళు వస్తలేవు అని చెప్పేసి? సర్పంచ్కు, ఈ కారవార్కు. మరి ఏమంటారు? మరి చెప్తే ఏమంటారు? చేస్తాం, ఇది అవ్వాలి, చూడాలి అంటారు. మరి నీళ్ళు ఎక్కడ నుండి తెచ్చుకుంటారు? ఇక బోరింగ్లు అయ్యి ఏదో ఒక కాడ నల్లలు వస్తున్నాయి, ఒకటి అంత దూరం పోయి తెచ్చుకుంటాను. మరి ఇట్లా మోసుకొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందా? మరి ఇబ్బంది అనిపిస్తలేదా? అనిపిస్తే మేము ఏం చేస్తాడు మరి? అధికారులు చెప్పాలి, చేయించుకోవాలి మీరు. తాగే నీళ్ళు సవలత్ చేయాలని అధికారులని కోరుతున్నాం. నేను మురహారి మాట్లాడుతున్నాను. మాకు ఈ కోయవా చింతోడ గ్రామ పంచాయతీ నీళ్లు భగీరథ నీళ్ళు అక్కడ లీకేజ్, రోడ్డు మీద బాగా లీకేజ్ అయ్యి ఆయన నీళ్లు మాకు వస్తున్నాయి సార్. కలుషితమైన నీళ్లు నల్లకు రోజు వస్తున్నాయి, కానీ అవి అప్పుడప్పుడు 15 రోజుల దాకా రానే రావు సార్. అవన్నీ ఒక్కొక్కసారి వస్తాయి, లీకేజ్ అయిందని అక్కడి నుంచి మళ్ళీ రిపోర్ట్ వచ్చేదాకా 15 రోజుల దాకా రావు. మళ్ళీ ఇక్కడ బోరింగ్ నీళ్ళే మేము వాడవలసి వస్తుంది సార్. కాబట్టి ఈ నీళ్ళ గురించి మాకు శ్రద్ధ తీసుకొని మాకు లీకేజ్ కాకుండా, డ్యామేజ్ కాకుండా మంచి పరిశుద్ధమైన నీళ్ళు మాకు పంపించడానికి ప్రయత్నం చేయండి సార్. आज हमारे इधर ये कामपेली बस्ती, यहाँ पे सब लोग दलित लोग है। यहाँ पे 20 साल पहले जो नहीं किया, यहाँ पे पाइपलाइन डाले थे, वो पाइपलाइन का अभी तक नीचे पाइपलाइन चले गया, अभी तक पानी की यहाँ पे सुविधा नहीं है। हम लोग गड्ढा खान के उसमें नहीं क्या पानी पकड़ते हैं, बहुत ही प्रॉब्लम जा रहा है। तो किसी को बोलने के लिए गया तो ना सरपंच इधर कोई देखता, ना कोई वार्ड मेंबर आता, ना कोई आता। यहाँ पे सब लोग पानी की सब मरम्मत है। तो इसलिए मैं गवर्नमेंट से मैं यही निवेदन करता हूँ कि हम लोगों को पानी की सुविधा बना के देंगे, ऐसी मैं उनसे निवेदन करता हूँ। हम लोग पानी पीने का जो पानी है हम लोग बाहर से खरीद के लाते हैं, लेकिन अभी धूपकाले में पानी की सुविधा है, बहुत पानी होना, तो यहाँ पे पानी नहीं है। तो कुछ बोले तो मिशन भागीरथ का पाइप हमारे कोया बागू और चिंतागुड़ा में सब तरफ नहीं क्या मिशन भागीरथ का पाइप दिए, लेकिन हमारे ये बस्ती में अभी तक ना मिशन भागीरथ का पाइप यहाँ पे अभी तक नहीं दिए। तो इस तरफ ध्यान देना चाहिए, ऐसी मैं निवेदन करता हूँ। నాకు సంవత్సరం పొడుగుతా నీళ్ళు సౌకర్యం లేదు. పైప్ లైన్ పాతది, ఎప్పుడో నాటకాలం వేసిన పైప్ లైన్. ఇది ఏ కాలనీ? ఇది చింతగూడెం కోయవాగు 2 నంబర్ కాలనీ. మనకు నీళ్ళు రావట్లేదు. ఇంకో ఏంటంటే ఇక్కడ మనకు బొందలు తోడి బొందలలో బేషన్లు పెట్టినా కానీ నీళ్ళు సన్నగా వస్తున్నాయి. ఈ ఎండాకాలంలో బాగా ఇబ్బంది అవుతుంది నీళ్లకు. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి తాగుతున్నారు? మరి మేము కొనుకొచ్చి తాగుతున్నాం, బయట నుండి కొనుకొచ్చి తాగుతున్నాం. ఇప్పుడు బయట యూజ్ చేయడానికి ఎక్కడ తీసుకొస్తున్నారు? బయట యూజ్ చేయడానికి బోర్ నీళ్ళు వాళ్ళు గెలవక మొదలు పాపం వాళ్ళు బోర్ వేస్తే ఆ బోర్ నీళ్ళు మనము బోర్ వేసుకొని అవి బయట నీళ్ళు యూజ్ చేసుకుంటున్నాం తాగడానికి.
బయట కొనుకొచ్చి తాగుతున్నాం. మరి ఈ విషయం మీరు ఎవరికైనా చెప్పారు ఇప్పటివరకు, అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ? చెప్పినాము, ఆడ పైప్ లైన్ జామ్ ఉంది అంటారు, పైప్ లైన్ సరిగ్గా చేయట్లేదు, మళ్ళీ పైపులు పలుకుతాయని ఒకసారి అంటారు, నీళ్లు రావట్లేదు అని ఒకసారి అంటారు. మిషన్ బగరది పంపేమో ఇంటింటికి నల్ల అన్నారు, ఆ నల్ల కూడా రాలే మాకు. ఇప్పటికీ రావట్లేదు, ఇప్పటికీ రావట్లేదు. సంవత్సరం క్రితం మనకు నీళ్ళ ఇబ్బంది బాగున్నది. మరి అధికారుల దగ్గర పోతే అధికారులు ఏమంటారు? అధికారులు అంటారు జీతాలు పెంచలేదు, అందు గురించే స్ట్రైక్ చేస్తారని ఒకసారి అన్నారు కొన్ని రోజులు. మళ్ళీ కొన్ని రోజులు ఏమంటారు పైపులు పలిగినాయి అంటారు, మళ్ళీ కొన్ని రోజులు ఏమంటారు అక్కడికి వెళ్ళి నీళ్ళు రావట్లేదు అంటారు ప్రాజెక్ట్ నుండి, లేకుంటే టాంకీ నింపుడు లేదు అంటారు, టాంకీ పలిగింది అంటారు. చేప కడిగినప్పుడల్లా ఏదో ఒకటి అంటారు. మనకైతే నీళ్ళ ఇబ్బంది బాగున్నది. మరి ఇప్పుడు TRN TV ద్వారా మీరు ఏం కోరుకుంటారు? మనకు నీళ్లు రావాలి, నీళ్ళ సౌకర్యం ఉండాలి. చిత్తూరు కాళనగర్ కోయవాగు గ్రామం. నా పేరు జైరుద్దీన్. మాకు నీళ్ళ సౌకర్యం కరెక్ట్ లేదు. అంటే ఎన్ని రోజుల నుంచి ఇక్కడ నీళ్ళ సౌకర్యం లేదు? గత 7-8 సంవత్సరాల నుంచి. మరి ఎట్లా ఇబ్బంది పడుతున్నారు? మరి అధికారులకు చెప్తే చేస్తామని చెప్తారు, వాళ్ళు వచ్చేది లేదు, చూసేది లేదు, మాకు చేసేది లేదు. అంటే మీరు తాగునీరు ఎక్కడ నుండి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది? మాకు మినిమం మా నగర్ బస్తీ దగ్గర అక్కడ నుండి వాటర్ తెచ్చుకొని తాగడం జరుగుతుంది. మరి ఎట్లా మోసుకొని తీసుకొస్తున్నారా? మోసుకొని. మరి ఇబ్బంది అనిపిస్తలేదా మీకు? ఇబ్బంది అవుతుంది బాగా, చాలా. మరి అధికారుల దగ్గరికి వెళ్తే అధికారులు ఏమంటున్నారు? ఇప్పుడు అధికారులు చేద్దాం అని చెప్పడమే కానీ చేసుడైతే లేదు. అంటే ఓన్లీ మీకు హామీలు ఇస్తారు అంతే. అంటే పరిష్కారం చేయట్లేదా? పరిష్కారం లేదు, ఏమీ లేదు. ఇవాళ వస్తాం, రేపు వస్తాం, చేస్తాం, మీకు నీళ్ళు ఉన్నాయి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పడం కానీ చేసుడు లేదు. మరి రాజకీయ నాయకులు ఏమంటున్నారు? మరి రాజకీయ నాయకులు అరే చేద్దాంగా, మనకు ఒకటేనా, ఇంకా ఖాళీలు లేవా, అది ఇది అని చెప్తారు అంతే. ఇప్పుడు ఎన్నికల సమయంలోనే వస్తారా? ఓట్ల కోసం, ఓట్ల గురించి వస్తారు. ఇప్పుడు మనం పోయి మన పని అడిగినాం అనుకో, చేద్దాం కానీ అరే ఇంతే కదా, ఈ చిన్న పని చేద్దాం అంటారు అంతే. అంటే చేద్దాం అనడే తప్ప చేయట్లేదా? మరి ఇప్పుడు TRN TV ద్వారా మీరు ఏం కోరుకుంటారు? మాకు న్యాయం జరగాలి, వాటర్ సప్లై కావాలి కరెక్ట్, మాకు నీళ్ళ సౌకర్యం కరెక్ట్ ఉండాలి అంతే. తిప్పలు ఉన్నది, నీళ్ళు అంటే కొనుక్కొని తాగుడు అవుతుంది. మాకు నీళ్ళు లేవు సార్, బాగా మేము ఎంత కష్టపడుతున్నాము అది దేవునికి ఎరక. ఎవడు వచ్చినా కానీ అత్తలు ఓటు వేసేదాకా కథం అత్తలు మాకు చేద్దాం కథం అంతే, చేద్దాం అనుడే కానీ చేసుడు అయితే లేదు. ఎవడు మీ నీళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు? మేము కొనుక్క తెచ్చుకుంటున్నాం, దొరకనప్పుడు ఏం చేస్తావు? అంటే ప్రతిరోజు ఇక్కడ తాగునీరు రావట్లేదా? 10 రోజులు రాని రావు, 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అన్న ఇస్తాడు. అవి పోరగాడు వచ్చినట్టు పడతాయి. మరి ఇప్పుడు ఏం కోరుకుంటారమ్మా మీరు? మాకు నీళ్ళ సౌలత్ కావాలి, మాకేమీ పర్వాలేదు కానీ నీళ్ళ గురించి అయితే తిప్పలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం మీరు అధికారులకు చెప్పారా? అందరికి చెప్పినాం. ఎవరెవరు చెప్పారమ్మా? ఇచ్చిన ఏ పాటోళ్ళ పాటకి ఇచ్చినాం. ఇవాళ అప్లికేషన్ రాసి అంటే వచ్చినాం. అత్తం అండు ఎవడు అచ్చులు లేదు, పోకట్లేదు. ఓకే. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి.
మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.